ఏమండి అటు చూడండి. నా పరువు తీయడానికి వీడు. పదండి వెళ్దాం. అమ్మా చెట్టు అంతా ఆయిల్ అంటిపోయింది, కొంచెం ఉతికే అమ్మా. సరే నాన్న. ఏమండి అదిగోండి మీ తమ్ముడు వచ్చాడు. ఒరే ఆగు. ఏమైందనియా? అరే ముందు ఆట అమ్మే కార్ కొంటున్నా, ఆ కార్ వేసుకో. అదేంటనియా ఆటో అమ్మేమంటున్నావు? లేకపోతే ఏంట్రా, నువ్వు ఎక్కడ పడితే అక్కడ డొక్కాటను బాగా చేసుకుంటూ ఉంటుంటే నా పరువు పోతుంది. నా పరువు కాపాడదు అనుకుంటే ఆట అమ్మే. అవుననియా, సరే అనియా ఆటో అమ్మేస్తాను. రే నువ్వు ఆగరా, ఆటో ఎందుకు అమ్మిమంటున్నారు మీరు? మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా ఆటోలోనే వెళ్ళాం, చీప్ గా చూసారు, అందుకే కార్ కొనుక్కోమంటున్నాం. ఏంటమ్మా మీ ఉద్దేశం? కారు కొని డ్రైవర్ గా తిప్పుదాం అనుకుంటున్నారా మీరు? ఏంటో అలా మాట్లాడుతావు? ఆటో కంటే కార్ వేసుకుంటేనే కదా వాడికి గౌరవం కదమ్మా. మేమేం తనని డ్రైవర్ గా తిప్పుకుందాం అనుకోవట్లేదు, తన మంచి కోసమే ఆలోచిస్తున్నాం. అసలు వాడి గురించి ఏం తెలుసమ్మా నీకు? ఒరే మీ తమ్ముడు చేసిందంతా మర్చిపోయావా? వీడు నా కోసం ఏం చేశాడు? ఏంట్రా వీడేం చేశాడా? రే ఇంటికి చిన్నోడైనా నీ చదువు కోసం ఇంటి కోసం ఆడే కష్టపడ్డాడ్రా. రే వీడే లేకపోతే ఈ రోజు కారు కొని పొజిషన్ లో నువ్వు ఉండవురా. జీవితంలో ఒకటి గుర్తుంచుకో, అన్నం పెట్టేదాన్ని ఎప్పుడు అమ్ముకోకూడదురా. నువ్వు వెళ్ళరా నాన్న. సరే అమ్మా.